100 రోజుల్లో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. డీసీపీ మేక సత్యబాబు ఆధ్వర్యంలో గాజువాక టీఎస్ఆర్టీపీకే కాలేజీలో డ్రగ్స్ వినియోగం తద్వారా కలుగు నష్టాలను వివరిస్తూ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తుందని తెలిపారు. విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు విద్యాలయాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కాలేజీ యాజమాన్యాలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్, డీసీపీ మేక సత్యబాబు, గాజువాక సౌత్ ఏసీపీ త్రినాథ్, టీఎస్ఆర్టీబీకే కాలేజ్ చైర్మన్ బలరాం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గాజువాక డీసీపీ గారైనటువంటి సత్యబాబు గారి ఆధ్వర్యంలో టీఎస్ఆర్టీబీకేలో స్టూడెంట్స్ అందరికీ కూడా అవేర్నెస్ ఆన్ డ్రగ్ అబ్యూస్ అనే కార్యక్రమాన్ని, అంటే ముఖ్యంగా ఈ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కోసం ఒక అవేర్నెస్ ప్రోగ్రాము మేము కండక్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ వారికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా హోంమంత్రి గారైనటువంటి అనిత గారు, వీళ్ళందరూ కూడా 100 రోజుల్లోనే ఈ డ్రగ్స్ని నిర్మూలించాలి, దానికి సమాజంలో అందరికీ చైతన్యపరచాలి అనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మొదటి 100 రోజుల్లో తప్పనిసరిగా ఈ డ్రగ్స్ యొక్క ప్రభావాన్ని తగ్గించాలనేటువంటి దాని మీద స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. గౌరవ హోంమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా చాలా స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది. చాలా డ్రగ్స్ తీసుకునేటువంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేస్తాం. ప్రతిరోజు ఆ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. డ్రగ్స్ తాగే వాళ్ళని, పెడలర్స్ని వీళ్ళందరి మీద కూడా తీసుకొచ్చి కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ అరికట్టడం కోసం ఒక చెక్ పోస్ట్ను కూడా పెందుర్తి లిమిట్స్లో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి యొక్క ప్రోద్బలంతో, వారి యొక్క సలహాలు, సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఈ డ్రగ్ యొక్క సమస్యను చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం.